హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి వ్లాగ్స్. మీ అందరికీ కన్నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అంతే అన్నమాట. సో ఈరోజు వచ్చేసి నేనైతే తోటకూర ఫ్రై ఇంకా టమాటా రసం అయితే చేసేస్తున్నానండి. ఇక హడావిడిగా అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఇది చేసే లోపల మా పాపని బస్ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలన్నమాట. తీసుకురాలేదంటే బస్లో అలాగే వెళ్ళిపోతుంది. మళ్ళీ కంప్లైంట్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సో కంపల్సరీ మర్చిపోకుండా తన్ని తీసుకొని రావాలి. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించేసుకున్నాను. ఇంకా అవైతే పొడి కొట్టేసుకోవాలన్నమాట. అది పొడి కొట్టుకొని ఇది వేయించేసుకొని ఇంకా దీంట్లో ఆ పొడిని మిక్స్ చేసేసుకోవడమే అన్నమాట. ఇక్కడైతే నేను టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు వేసి ఉడకపెట్టాను. కొంతమంది అయితే టమాటాలు మిక్సీ చేసి రసం చేస్తారు కదా, నేనైతే అలా చేయనండి. నాకు వచ్చిన స్టైల్ అయితే ఇలా చేసుకుంటే నాకు టేస్టీగా అనిపిస్తుంది. మా పాప చూసారు కదా, నేను వీడియో తీస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుందన్నమాట. సో ఇవన్నీ ఉడకపెట్టి పక్కన పెట్టేసి చల్లారిపోయిన తర్వాత బాగా స్మాష్ చేసేసుకొని ఆ తోలంతా కూడా నేను తీసేసుకుంటానండి. దీంట్లోనే మనం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని ఉడకపెట్టేసుకొని పిండేసుకొని రసం తీసేసుకుంటే వాటి రసం కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా ఆ రోజు థర్స్డే అనుకుంటా అండి. ఇంకా చూసారు కదా, మా దగ్గర అయితే కొంచెం వెదర్ కూల్గా ఉంది. అప్పటికి సారీ అండి, ఆ రోజు మా పాపకి స్కూల్ లేదు, పేరెంట్స్ మీటింగ్ ఉంది. నేనైతే బస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొని రావాలి అనేసి చెప్పాను కదా. బస్ దగ్గరికి రెడీ చేశాను, తీసుకెళ్ళాను, ఎక్కిద్దాం అనేసి. అప్పుడే నాకు మెసేజ్ వచ్చింది స్కూల్ దగ్గర నుంచి, ఈరోజు ఓన్లీ పేరెంట్స్ మీటింగ్, ఇంకా స్కూల్ అయితే ఉండదు, పేరెంట్స్ మీటింగ్ అయితే ఉందన్నమాట. సో అందుకనేసి హడావిడిగా అయితే వంట అయితే నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్కి కాల్ చేసి చెప్పాను, ఇలా మెసేజ్ వచ్చింది, సో పేరెంట్స్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి అనేసి. వస్తాను, రెడీ అయితే అయిపో అనేసి అన్నారు అనమాట. సో అందుకనేసి మళ్ళీ వెళ్ళొచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు కదా. మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత నిలబడుకొని వంట చేయాలంటే నా వల్ల అయితే అస్సలు కదండి. ఎండలకి దీనికి బయటకు వెళ్ళామంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చి వర్క్ చేయాలంటే అస్సలు అవ్వదు, అంత ఎండలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే పల్లీలు, ఇంకా ఉప్పు, కారం, సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. మిక్సీ కొట్టేసుకుంటే మనకు శనగ పొడి అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇదే అనమాట, మిక్సీ కొట్టుకుంటున్నా. ఇంకా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా రసానికైతే నేను మిరియాలు, జీలకర్ర వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వేరే మిక్సీ దాంట్లో. ఇది మిక్సీ చేసుకున్న వెంటనే అది చేసేసుకుందాము, చల్లారుతాయి అన్నట్టు నేను వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ పొడి అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా మిరియాలు కూడా మిక్సీ కొట్టేసుకుంటాను నేను. ఫస్ట్ మిరియాలు మాత్రమే మిక్సీ కొట్టుకుంటాను, దాని తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తాను, లేకపోతే ఇవి నలగదన్నమాట. అలాగే కొంచెం ఉంటుంది స్మాష్ చేసినప్పుడు మిరియాలు అనేది. సో అందుకనేసి ఇక్కడైతే ఫస్ట్ మిరియాలు, జీలకర్ర కొట్టేసుకొని ఇంకా తెల్లపాయలు అయితే వేసేసుకున్నాను. ఇంక ఇది కూడా మిక్సీ కొట్టేసుకొని ఇంకా రసానికైతే నేను పోపు పెట్టేసుకొని చేసేసుకుంటే అయిపోతుందండి. ఈజీ అండ్ టేస్టీ కర్రీ అనమాట. ప్లీజ్ అండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అందరిలోకి రీచ్ అవుతుందన్నమాట ఎక్కువ మందికి. కొత్త వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఏదైనా వీడియోస్ కావాలి మీకు అనుకున్నట్టయితే అడగండి, కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ తీస్తాను. ఇంకోటి సైనిక్ నివాస్ గురించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. అది నాకు తెలిసిన వాళ్ళకైతే డిపెండెంట్ పీపుల్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసం అండి. అది ఆన్లైన్ బుకింగ్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళి చూపిస్తే మనకు మెయిల్ అనేది ఒకటి ఇచ్చింటాడనమాట. మెయిల్లో మనకు ఏ డేట్కి మనం లోపలికి అంటే రూమ్ కీస్ మనకి ఇస్తారు, ఏ టయానికి మనం విజిట్ చేయాలి అనేది మనకు మెయిల్లో వచ్చేస్తుంది అనమాట. చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా వేరే కార్డ్స్ మీద ఉంటే వెళ్ళొచ్చా అనేసి కూడా అడుగుతున్నారు. డిపెండెంట్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో ఆ కార్డ్ పర్సన్ ఉంటే అతనితో పాటు మనము పక్కన ఎంతమంది అయినా వెళ్ళి ఉండేసి రావచ్చు అన్నమాట. ఎంతమంది అయినా విజిట్ అంటే రూమ్స్ తీసుకొని ఉండొచ్చు. కానీ ఏ కార్డ్ అయితే ఉందో ఆ కార్డ్ పర్సన్ కూడా మీతో పాటు ఉండాలి. అతను లేకున్నా కార్డ్ పెట్టుకొని వెళ్ళాలి అంటే మాత్రం అలా జరగదన్నమాట. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చా అనేది అయితే నాకైతే తెలియదండి. మేమైతే బుక్ చేసుకొనే వెళ్ళాం. మేము అడిగినప్పుడు అయితే అప్పుడు మేము వెళ్ళిన టైంకైతే లేవు, డైరెక్ట్గా బుక్ చేయడం అయితే లేదు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చి మెయిల్ చూపిస్తేనే మేము రూమ్స్ ఇస్తాము అన్నట్టు చెప్పారు. అలా ఇచ్చిన తర్వాత కూడా మనకు ఒక్కరోజు కానీ 2 days కానీ ఇంకా ఎగస్ట్రా కావాలంటే అక్కడికి వెళ్ళి పెంచుకోవచ్చు. కానీ అక్కడే వెళ్ళి మేము బుక్ చేసుకోవడానికైతే అవ్వదు అన్నట్టయితే చెప్పారు మాకైతే. ఇంకా ఇప్పుడు ఏమన్నా చేంజ్ అయిందేమో నాకు తెలీదండి. మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం అలా ఉన్నింది. ఇంకా నేను అందరికీ డౌట్ అయితే క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ అయితే నేను మళ్ళీ ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా ఆనియన్స్ వేసేసి ఏదైతే ఆకు వేయించేసుకొని పొడి అయితే మిక్స్ చేసుకున్నానో ఆ ఆకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను 2 స్టవ్లు 3 స్టవ్లు ఒక్కసారిగా యూజ్ చేయలేదండి. ఎందుకంటే ఏదో ఒకటి మాడగొట్టేస్తాను. సో అందుకే 1 by 1 అయితే నేను పోపు పెట్టుకుంటాను. ఇప్పుడు ఆకు అయిపోయిన తర్వాత ఇంకా నేను రసం అయితే నేను పోపు పెట్టేసుకుంటాను. నాకు ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా రసానికి అయితే నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దీంట్లో రసానికి ఏంటంటే మనం ఆవాలు అవేవి వేయకూడదండి. ఏదైతే మిక్సీ కొట్టుకున్నామో జీలకర్ర, మిరియాలు అనేది తెల్లుల్లిపాయలు కొట్టుకున్నాము కదా, అదైతే ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం మనకు తెలుస్తూ ఉంటుంది స్మెల్, పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా అనేసి మాడేదాకా ఫ్రై చేయకూడదండి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా అయితే ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో చూసుకొని కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఏదైతే రసం మనమైతే మొత్తం పిసికేసి తోళ్ళని తీసేసి పెట్టాం కదా, సో ఆ వాటర్ అయితే ఆ నీళ్ళు అయితే వేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ టమాటా రసం. ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర కరివేపాకు కూడా ఉందండి, మర్చిపోయాను వేసేది. కరివేపాకు, కొత్తిమీర అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పచ్చు రసానికి. అవి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అని ఇంకా మర్చిపోయాను అనేసి లాస్ట్లో అయితే వేసేస్తున్నానండి. ఇంకా ఈ ఆకులు కూడా కొంచెం బాయిల్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సారీ, ఫ్రై కాదు, ఉడకబెట్టుకోవాలి. కొంచెం మిస్టేక్స్ వచ్చేస్తున్నాయి. పక్కన మా పాప డిస్టర్బ్ చేస్తూ ఉంది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. సో తన్ని కంట్రోల్ చేసుకుంటూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
ఇంకా డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చండి, కానీ అక్కడ మా పాపకి టీవీ అయితే పెట్టేశాను. ఆ సౌండ్స్ అనేది రాకూడదు కదా, కాపీరైట్స్ వస్తాయి. అందుకని నేను మళ్ళీ డబ్బింగ్ ఇస్తానన్నమాట అన్ని వీడియోస్కి. ఇంకా అదే కాదండి, ఇక్కడ ఆర్మీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, పెద్ద పెద్ద హార్న్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ సౌండ్స్ అన్ని డిస్టర్బెన్స్ వస్తాయి కదా అనేసి నేను ప్రతి ఒక్క వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇక్కడ రసం కంప్లీట్ అయిపోయింది, తాలింపు కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా రైస్ కూడా వండేసాను అనమాట. నా వంట అయితే అయిపోయిందనమాట.